అసలే కాదు, దైవజనులు కూడా మనం చూస్తూ ఉంటాం. ఎంతో ఎత్తుకు ఎదిగిన వారు కూడా ఒక్కసారిగా పతనమైపోతూ ఉన్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉన్నారు. దానికి కారణము ఒకటి పాపము. ఆ పాపము వల్ల ఏం కలుగుతుంది అంటే, ఆ పాపము మనకిని దేవునికి అడ్డుగోడలుగా ఉన్నాయి. యెషయా గ్రంథంలో 59వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన పాపములు ఆయన మనకు కనపడకుండా మరుగుపరిచేసి. పాపం ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడం. ఆ పాపం ఏం చేస్తుందంట? ఆయన ముఖము కనపడకుండా హైడ్ అయిపోతాం. ఎందుకు అంటే, మనలో పాపం ఉన్నప్పుడు దేవుడిని మనము చూడలేము. ఏమండి, దేవుడు ఆ ఏదేను తోటలో ఆదాము అవ్వను పెట్టిన తర్వాత వచ్చిన తర్వాత వారితో రోజు మాట్లాడేవాడట. ఒక సందర్భం వచ్చేసరికి ఈ ఆదాము అవ్వలు వెళ్ళి చెట్ల చాటును దాగుని ఉన్నారట. దానికి కారణం ఆజ్ఞను అతిక్రమించి ఉన్నారు. కనుక ఇప్పుడు వారి యొక్క ముఖమును దేవునికి చూపించడానికి సిగ్గుపడుతూ ఉన్నారు. ఏమండి, వారి ముఖమును దేవునికి చూపించడానికి సిగ్గుపడుతున్నారు. ఇలాగున మనం ఆలోచన చేసినట్లయితే మనం ఆశీర్వాదం కోల్పోవడానికి కారణం ఏంటండి? పాపము మనలో ఏలుబడి చేసినప్పుడు మనం ఫ్రీగా ఉండలేము. దేవుని ముందు స్వతంత్రంగా ఉండలేము, స్వేచ్ఛగా మనము ఉండలేము. ఎందుకు అంటే కనుక ఏదో ఒక గిల్టీ ఫీలింగ్, ఏదో తప్పు చేశాను అనే భావన మనలో ఉంటుంది. ఏ తప్పు చేయకపోతే మనం తల ఎత్తుకోగలం. మనలో ఏదైనా తప్పు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తలదించుకునే ఉంటాం. దానికి కారణము మనం ఏం చేసామో, ఏం చేయకూడదు మనం చేసామో, ఏ దేవునికి విరోధమైన కార్యం ఏం చేసామో మనకు తెలుసు. కానీ దానివల్ల దేవునికి ముఖం చూపించుకోలేదు. ఒకవేళ ఏం చేశాము అనేది మనకు తెలుసు, సంఘానికి తెలియదు. ఇక్కడ మాత్రము తల ఎత్తుకునే వారుగానే ఉన్న దేవుని ముందు తల ఎత్తలేము. ఏమండి, ఎందుకు అంటే కనుక భక్తులు పాడతారు కదా, పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను, చెవించగలిగే నీ మనసు రాచింది ఆరాధనలు. పాపములు నేను నీ ముందర నా తల ఎత్తలేను, చెవించగలిగే నీ మనసు రాచింది ఆరాధనలు. నా హృదయము నీ
వచ్చే పాట అయినప్పటికీ కూడా మీ దగ్గరే మైకు కనుక మీరే పడుకోండి, మాకే సంబంధం లేదు అన్నట్లే ఉన్నారు. మీరు మమ్మల్ని ఎప్పుడు వదిలిపెడితే అప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోయి మేము వండుకున్న దాని మీద పడుతున్నాం. ఇక్కడ ఆల్రెడీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడమ్మా. ఎందుకు మరి యొక్క కుటుంబం ఆశీర్వదించబడట్లేదు అని చెప్తూ ఉన్నా, ఇంకేదో భక్తులు ఉన్నట్లున్నారు. లేదా తినేసి వచ్చేసారా? తినేసేమో అరిగిపోయింది, మీరు మమ్మల్ని వదిలితే నిద్రపోతాం, లేదా మీరు చెప్పుకుంటూనే ఉండండి మేము ఇలా నిద్రపోతాం అంటున్నారా? అంటే ఇక్కడ దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఉన్నారు కదా. ఏమండి, పాపము కుటుంబము ఆశీర్వదింపబడడానికి లేదా ఆశీర్వదింపబడకపోవడానికి గల కారణం, లేదా దేవుని ఆశీర్వాదము ఆగిపోవడానికి గల కారణం ఏంటంటే పాపము. అది కుటుంబం పెద్దలు చేసిన పాపమే, ఏమండి యజమానురాలు చేసిన పాపమే, పిల్లలు చేసిన పాపమే. ఒకరు పాపము చేస్తే ఆ కుటుంబంలో మనశ్శాంతి ఉండదు. ఎవరి మాట వినకపోతే, పిల్లల మాట వినకపోతే, నువ్వేంటయ్యా మాకు చెప్తున్నావు, ముందు మీ పిల్లలు చెప్పు అంటారు. అవునా కదండి? నీ పిల్లలు చెప్పుకుంటే నీ పిల్లలు మారుతారు కదా, మాకు చెప్తావు ఏంటి? ఆ పిల్లలను బట్టి తల్లిదండ్రులు కూడా ముఖము చిన్నపుచ్చుకోవాల్సిన పరిస్థితి. భార్య వల్ల భర్త మాట్లాడలేని స్థితి, భర్త వల్ల భార్య మాట్లాడలేని స్థితి, తల్లిదండ్రుల వల్ల పిల్లలు మాట్లాడలేని స్థితి. ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా ఈ పాపం అనేది ఏలుబడి చేస్తూ ఉంది. ఈ పాపము దేవుని యొక్క ముఖమును మరుగు చేస్తూ ఉంది. ఆ కారణం చేత మనం ఎంతగా ప్రాధేయపడుతూ ఉన్నా, ప్రభువా 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 అని కేకలు వేస్తున్నా ఆయన మనకు కనబడదే. ఒకవేళ ప్రభువా ప్రభువా అంటున్నావు, అమ్మా తల్లి ఇక్కడ అక్కడ వచ్చి అన్నం పెట్టాలని లేదా, వచ్చినోడు నీళ్ళు ఇవ్వాలని లేదా, ఇక్కడ ప్రభువా ప్రభువా సర్లే ప్రభువా మళ్ళీ వస్తానంటాం, మరలా వెళ్ళి పెడతాం. ఈ లోపల ఇంకొక కొడుకు వస్తాడు, ఆటంకాలు ఏర్పడతాయి. దేవుని ముఖం చూడాలనుకుంటాం కానీ ముఖం ఏర్పడదు. దానికి కారణము కుటుంబంలో ఏమి లేదు, సమాధానం లేదు. ఏమండి, ఒకరికొకరు క్షమించుకోవడం లేదు. క్షమించుకుంటే, ఒకరికొకరు క్షమాపణ గుణం కలిగి ఉంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఒక్క క్షణంలో సాల్వ్ అయిపోతాయి. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇంకో ఏమండి దేనికి తగ్గను. ఏమండి ఒక హీరో చెప్పినట్లుగా ప్రతి దానికి ఏం లేదు, చెప్పండి ఏమి లేదు, తగ్గం. దేనికి కూడా తగ్గకపోతే ఏంటి, వాడు తగ్గలేదు నేను తగ్గను, ఏం పెరుగుతుంది? మధ్య అంతరం పెరుగుతుంది, విభేదాలు పెరుగుతున్నాయి, గొడవలు పెరుగుతున్నాయి. ఒకానొక సమయంలో ఎంతో కాలంగా కలిసి ఉన్న కుటుంబాలు కూడా ఎందుకు విడిపోతున్నాయంటే తగ్గకపోవడం వల్ల. ఏమండి, ఈ కలహాలు ఎందుకు మొదలవుతున్నాయంటే ఒకవేళ తెలుసో తెలియకో కోపంలోనో ఒక మాట అన్నాను, ఆ మాట సరే నన్ను క్షమించాలయ్యా, లేదా క్షమించు తమ్ముడు, క్షమించు అక్క, క్షమించు అమ్మ అని ఇలాగ ఒక మాట అంటే, కానీ మానవుడు ఇంత నైపుణ్యం తెలుసండి. ఒకవేళ ఖచ్చితంగా వెళ్ళి మనం క్షమాపణ అడిగితే మనం మర్చిపోతారు. ఇవన్నీ పాత స్థితి అంతా కూడా, ఎన్ని బాధలు ఉన్నా కూడా అవన్నీ మర్చిపోతారు. కానీ మనకి తగ్గకుండా ఆ ఈగో దాని వల్లనే
కుటుంబంలో విభేదాలు ఏర్పడుతున్నాయి, కలహాలు అనేవి ఏర్పడుతున్నాయి. చిన్న గొడవలు ఆ రోజే సాల్వ్ అయిపోయే గొడవలు, ఆ రోజే సర్దుమణిగిపోయే గొడవల్ని క్షమాపణ లేక, క్షమించే గుణం లేక ఇప్పటికీ కూడా పెద్ద ఆఘాతము, ఇప్పటికీ కూడా పచ్చగట్టేస్తే బగ్గుమనే పరిస్థితి. దీనివల్ల ఏమాగిపోతుంది? దేవుడు చెప్పాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. అక్కడ ఏముంటుందో 133 కీర్తన ఒకసారి చదవండి. ఎంత మేలు, ఎంత మనోహరము. సియోను కొండల మీద దిగివచ్చు, నిర్మూలు మంచుకొని నుండును, ఆశీర్వాదములు శాశ్వత జీవము అచ్చట ఉండవలనని యెహోవా ఎచ్చట ఐక్యతలో. ఏమండి? ఐక్యతలో ఏముందట? ఆశీర్వాదం ఉన్నది. ఏమండి? అచ్చట అంటే అచ్చట అంటున్నాం, కానీ అచ్చట అంటే ఐక్యతలో. ఎవరు ఐక్యత? సహోదరుల ఐక్యత. ఎవరు సహోదరులు? మనమంతా సహోదరులమే, మనమంతా దేవుని పిల్లలమే. మనలో ఏముండాలి? ఐక్యత ఉండాలి. ఐక్యత లేకపోవడానికి గల కారణం చిన్ని గొడవలు, పెద్ద విభేదాలు, పెద్ద విరోధాలు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఒకసారి క్షమిస్తే కనుక ఎక్కడైతే ఆగిపోయిన ఆశీర్వాదం ఉందో, ఎక్కడైతే దేవుడు మన కుటుంబాన్ని హెచ్చిస్తూ ఉన్నప్పుడు మనకు మనమే, ఏమండి, నా కుటుంబం ఆశీర్వదించబడిపోతుంది కదా అంటే ఇక్కడ ఇంకో కుటుంబము ఆగిపోతుంది. వారు మన సహోదరులే కదా, వాడి గురించి నాకు ఎందుకులే అనుకోకూడదు. ఒక మాట క్షమిస్తే నీతో పాటు ఆ కుటుంబం ఎదగడానికి దేవుడు మరలా, ఎవరిదైనా అవ్వచ్చు, తప్పు ఎవరిదైనా అవ్వచ్చు, ఒక మాట ఎవరిదైనా అవ్వచ్చు, కానీ ఎవరైనా తగ్గించుకుంటే కనుక అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం అనేది వస్తుందట. ఏమండి? మూడవది, ఒకటి పాపం వల్ల అయితే, రెండవది క్షమించలేకపోవడం వల్ల ఆశీర్వాదం ఆగిపోతుంది, మూడవది ప్రార్థన లేకపోవడం. ప్రార్థన లేకపోవడంతో దేవుని యొక్క ఆశీర్వాదం కూడా ఆగిపోతుంది. ఒక మొక్క ఫలించాలి అంటే కనుక దానికి కనీసము ఏం పోయాలి? నీళ్లు పోయాలి, ఎరువులు పోయాలి. ఎరువులు పోయలేకపోయినా కనీసం నీళ్ళైనా పోయాలి. ఒక గొడ్డలి చెట్లు నాటుతూ ఉన్నప్పుడు, అది నరుకుతూ ఉన్నప్పుడు, కట్టెలు నరుకుతూ ఉన్నప్పుడు అది అలాగనే కొట్టేస్తూ ఉంటే అది ఒక రోజుకి ఏమైపోతుంది? ముందు పారిపోతుంది. దానికి ఏం పెట్టాలి? మళ్ళా ఏమండి? ఏం పెట్టాలి? గొడ్డలకు ఎరువు కదండి, గొడ్డలకు పదులు పెట్టాలి. అలాగే మన జీవితాలు కూడా ఏం ఉండాలి? ప్రార్థన అనే పదులు ఉండాలి. ఏమండి? ప్రార్థన లేకపోతే కనుక ఆశీర్వాదం కూడా ఆగిపోతుంది. ఏమండి? పాపము చేస్తే ఆశీర్వాదం అనేది ఆగిపోతుంది. ఒకవేళ ఒక మనిషి కదా, నా కుటుంబంలో నా పెద్ద ఇంటి పెద్ద పాపం చేశాడు, లేదా నా పిల్లడు పాపం చేశాడు అని అనుకుంటే ఒకళ్ళే కదా ఆశీర్వాదం అలాగే వస్తుందంటే ఒకరిని బట్టి మొత్తం ఆశీర్వాదమే పోతుంది. ఒకరిని బట్టి కుటుంబమే నాశనం అయిపోతుంది, ఒకరు చేసిన పాపం. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఆకాను. దేవుడు చెప్పాడు, చెప్పితమైన దానిలో నుంచి దేనిని ఆశించవద్దు, దేనిని కూడా తీసుకోవద్దు అని చెప్పాడు. చెప్పి హాయి పట్టణం మీదకి యెహోషువను
తగిన సైన్యాన్ని జనాంగాన్ని పంపితే అంత అక్కర్లేదు, 3,000 మంది వెళ్తే సరిపోతుంది, ఆగిపట్నం ఎత్తుకుని వచ్చేయచ్చు అనుకున్నాను. కానీ అక్కడ వారికి వాటమే అనేది ఎదురయ్యింది. ఏంటి ప్రభువా, ఎప్పుడూ లేనిది ఆయి పట్టణం మీద మేము ఓడిపోవడం ఏంటి అని యెహోషువ దేవునికి ప్రార్థించిన వాడే ఉన్నాడు, మొరపెట్టిన వాడే ఉన్నాడు. నాదేం తప్పు లేదయ్యా, నేను ఒకటే చెప్పాను, శబ్దమైన దానిలోంచి దేనిని ఆశించవద్దు అని చెప్పాను. కానీ మీరు తెచ్చుకున్నారు, అది దానికి పరిణామమే, దాని ఫలితమే ఇది అని చెప్పాడు. ఎవరు ప్రభా, ఎవరు నాకు తెలిసి ఎవరు తీసుకోలేదు. సరే చూడు అని ఒక్కొక్క గోత్రముగా రమ్మంటూ ఉన్నారు. వచ్చారు. తర్వాత ఆకారం వచ్చింది. ఆకారం ముగా చేసా, అవును, ఆ యొక్క శీనారు వస్త్రము, ఇదిగో 200 తులముల వెండిని నేను దొంగిలించాను, ఇదిగో నా యొక్క గుడారం ఉంది, ఆ గుడారం లోపల మధ్యలో దాచిపెట్టాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఆ యొక్క సారాంశం అంతా మనకు కనపడుతుంది. అప్పుడు అంటాడు, యెహోషువ అంటాడు, ఎవరైనా కానీ ఇది చేసిన యెడల వారిని రాళ్లతో కొట్టి చంపి అగ్నికి ఆహుతి చేస్తామని చెప్పాడు. ఒక ఆకారం చేశాడు పాపం. తన భార్యకు తెలియదు, తన బిడ్డలకు తెలియదు. కానీ ఆకాను తన భార్య, బిడ్డలు, తనకున్న సమస్తమైన ఆస్తి కూడా ఆ కోరు లోయలో రాళ్లతో కొట్టి చంపబడ్డారు. తర్వాత అగ్నికి ఆహుతి చేశారు. ఒక్కరి పాపం, ఏమండి, ఒక్కరి పాపము కుటుంబాన్ని నాశనం చేసేసింది. ఏమంటే ఎన్నో వార్తలు చూస్తూ ఉంటాము, ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమైపోతూ ఉన్నాయి. దానికి కారణము ఒక యజమాని పాపము, యజమానురాలు పాపము, పిల్లల పాపము. కుటుంబాలు నాశనమైపోతూ ఉన్నాయి. ఒకవేళ మన కుటుంబంలో మనమే ఆ నాశనానికి కారణంగా ఉన్నామేమో. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇకనైనా సరి చేసుకోవాలని, లేకపోతే దేవుడు ఇంకా ఆశీర్వాదం ఆగిపోవడానికి మనమే కారణం అవుతున్నాం మేము. ఎవరికి తెలియదు అని అనుకోకర్లా. ఏమండి, ఒకవేళ తెలిస్తే నీ గతి, ఈరోజు కావలెత్తిన తిరిగే నీవు, తలెత్తిన తిరిగే నీవు తెలిసిన తర్వాత కనీసము నీ కుటుంబం కూడా ముందుకొచ్చి మాట్లాడగలుగుతుంది. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ పాపం ఉన్నట్లయితే ఆ పాపాన్ని దాచుకోకూడదు. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుడి యొక్క కనికరము పొందుతాడు. ఆ కాలం ఒక్కడి పాపము తన కుటుంబాన్ని అంతటినీ కూడా నాశనం చేసింది. మూడవదిగా, ఏమండి, ఆశీర్వాదం పోవడానికి కారణం ఏంటి? 1 పాపము, 2 క్షమించలేకపోవడము, 3 ప్రార్థన లేకపోవడం. ప్రార్థన లేకపోతే కూడా ఆశీర్వాదం అనేది ఉండదు. ప్రార్థన చేయాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఉంటే కనుక ప్రార్థన పాపము చేయనివ్వదు. ప్రార్థన పాపమును ఆపుతుంది, పాపము ప్రార్థనను ఆపుతుంది. ఇప్పుడు ఏముండాలి మనలో? పాపం ఉండాలా, ప్రార్థన ఉండాలా? ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఏమవుతుంది? పాపము ఉండదు. అందుకే భక్తుడు ఏమంటున్నాడంటే, నీ ఎదుట పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును పాపము చేయకూడదు అంటే కనుక ఇక్కడ విన్నట్లుగా నటించి వెళ్ళిపోవడం కాదు, విని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. అలా ఉంచుకుంటే పాపము మన దరికి చేరదు, పాపం మన దరికి చేరదు. ఆ పాపము దరి చేరకపోతే కనుక మన కుటుంబము
ఆశీర్వదించబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదం ఎలా వస్తుంది అని ఆలోచన చేసినట్లయితే ప్రార్థన ద్వారా వస్తుంది. ఏమండి, ఒక అన్యజనుడు పాపం, అతడు అన్యుడు. అటువంటి ఆయన దేవుణ్ణి తెలుసుకుని మరి ప్రతిరోజు కూడా ఏమంటే ప్రార్థన చేస్తున్నాడు తన కుటుంబ సమేతంగా. అతని పేరు ఎవరో కాదు, కొర్నేలి. కొర్నేలికి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, కొర్నేలి గురించి అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కనుక శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరులకు కైసర్యలో ఉండను. అతడును తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడండి, ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు? మనలాగా అప్పుడప్పుడునా? కష్టం వచ్చినప్పుడా, బాధ వచ్చినప్పుడా, శ్రమలు వచ్చినప్పుడా, అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాడా? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాము. మనం చేస్తే ఆశీర్వదింపబడతాం, చేస్తే ఆశీర్వదింపబడతాం. అవసరం వచ్చినప్పుడు మాత్రమే. కాబట్టి ఈరోజు సంబంధ బాంధవ్యాలు కూడా అలాగే ఉన్నాయి. ఏదైనా అవసరం వస్తేనే మాట, లేకపోతే లేదు. అదే పద్ధతిని దేవునితో కూడా అలాగనే పాటిస్తూ ఉన్నాం. మనుషులతో అవసరం వచ్చినప్పుడు ఎలాగైతే మాట్లాడుతూ ఉన్నామో అలాగనే దేవునితో కూడా మనకు అవసరం వచ్చినప్పుడే మాట్లాడుతున్నాం. ఎందుకు అంటే కనుక మనకు అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, ఏమండి, చేతి నిండా డబ్బులు ఉన్నాయి. మనుషులతో అవసరం లేదు, దేవునితో కూడా అవసరం లేదు. ఆ మనుషులు, దేవుడు, మనుషులు మన దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతలు చేయలేనప్పుడు, వాటితో మనం అనుకున్నది పొందలేనప్పుడు మాత్రమే దేవుడు కావాలి. అంతేనండి. నేను చెప్పేది అర్థమైందా? ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తున్నాం మనం? ఎప్పుడు దేవుడితో ప్రార్థన చేస్తూ ఉన్నామంటే మనకున్న పేరు కానీ, మనకున్న ఆస్తిపాస్తులు కానీ, ఏమండి, మన తెలివితేటలు కానీ, మనకున్న దాన్ని, మనకు వచ్చిన సమస్యను సాల్వ్ చేయలేనప్పుడు, ఏమండి, దానితో పరిష్కారం దొరకనప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి మనము వెళుతున్నాం. కానీ కొర్నేలి ఎల్లప్పుడూ ఒక్కడే కాదట. ఏమండి, ఒక్కడే కాదు, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడట. ఈరోజు మన కుటుంబము, ఏమండి, మన కుటుంబముగా దేవుని యందు భయం ఉందా? ఏమండి, దేవుని యందు భయం ఉందా? మన కుటుంబము దేవునికి భయపడే కుటుంబంగా ఉందా? పరిశీలన చేసుకోవాలి. కొర్నేలికి దేవుడు ఇచ్చిన సాక్ష్యము, కొర్నేలిని గురించి దేవుడు మన గురించి ఏ సాక్ష్యం ఇస్తున్నాడు? సమయం దొరికితే చాలండి, సెల్ ఫోన్ బట్టి వెళ్ళిపోతాం. సమయం దొరికితే చాలు, ఏదైతే ఆ సీరియల్ టైం అయితే సీరియల్ చూస్తాం. దేవునికి ఎక్కడ సమయం? ఒకరొకరు చూస్తారంటే ఒకరొకరు. ఇప్పుడు ఎవరికి వారే ఏం చూడాలనుకుంటే అది వారి చేతిలో. కానీ ఎవరికి వారే చూస్తున్నారు కానీ అందరూ కలిసి కుటుంబ ప్రార్థన చేస్తూ ఉన్నారా? ఒకవేళ చేయకపోవడం వల్లనేమో దేవుని ఆశీర్వాదం ఆగిపోయిందేమో. ఈ రోజు నుంచి మొదలు పెడితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తూ ఉంటాడు. లేదండి, నేను మాత్రమే ప్రార్థన చేసుకుంటానండి, నా బిడ్డలు రారండి, నా భర్త రారండి అని అనుకోవచ్చు. ఒకరోజు ఒకదానివే మొదలెట్టు, ఒక నెల తిరిగేసరికి నీతో పాటు నీ యజమానుడు కూడా, తర్వాత ఇంకొక నెలకి నీ పిల్లలు కూడా ఉంటారు. అప్పటి నుంచి మొదలవుతుంది, ఆశీర్వాదం మొదలవుతుంది. దేవుడు ఇస్తే, దేవుడు కృప చూపిస్తే, దేవుడు
చాపితే ఆశీర్వాదాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఎందుకు నా కుటుంబం ఇలా ఉంటుంది అని అనుకోవచ్చు, కానీ కుటుంబ ప్రార్థన లేకపోవడం వల్ల మన కుటుంబం అలా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఏమండి, మన కుటుంబం ఐక్యత అనేది ఉండాలి. మన కుటుంబము దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించాలి. ద్వితీయోపదేశ ఖండంలో 28వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా దీవెనలు రావాలంటే కనుక ఏమండి, నేను నీకు ఆజ్ఞాపించిన మాట శ్రద్ధగా వినిన ఎలా ఎవరు ఎక్కడికి వెళ్ళినా పట్టణంలోకి వెళ్ళినా దీవించబడతావట, పొలంలోకి వెళ్ళినా దీవించబడతావట, లోపలున్నా దీవించబడతావు, వెలుపులున్నా కూడా దీవించబడతావు. దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తే కనుక ఆశీర్వాదం అనేది వస్తుంది. ప్రార్థన ద్వారా వస్తుంది ఐక్యత. ఎవరి దాన్ని చెప్పిన రీతిగా 133 కీర్తనలో ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం అనేది ఉంటుంది. నోవాహు ఆశీర్వదించాడు. నోవాహు కూడా దేవుని యొక్క మాటకు విధేయత చూపించి ఉన్నాడు. ఏమండి, నోవాహు దేవుని యొక్క మాటకు విధేయత చూపించాడు. ఎలాగంటే అసలు వర్షాలే పడలే నోవాహు చూసేసరికి. నోవాహు జీవితంలో ఎప్పుడు కూడా వర్షాలే చూడాల. అటువంటి నోవాహుతో దేవుడు ఏం మాట్లాడాడంటే, నోవాహు ఇదిగో ఒక వాడను సిద్ధపరచు, ఇదిగో కొన్ని దినములకు ప్రచండమైన వర్షం వస్తుంది, 40 దినారాత్రములు ఆ వర్షం కురుస్తుంది, కాబట్టి నీవును నీ యొక్క కుటుంబము దానిలో నిలిచి ఉండడానికి ఒక వాడను చేసుకో అన్నాడు. అసలు వర్షం ఎలా ఉంటుందో తెలియదు. అటువంటి వాడితో ఈ మాట మాట్లాడితే ఏ విధంగా అయితే అబ్రాము దేవుని యొక్క మాటకు విధేయత చూపించి ఉన్నాడో అలాగనే నోవాహు కూడా విధేయత చూపించాడు. దాని ఫలితము తక్కిన వారందరూ కూడా, నోవాహు కాలంలో ఉన్న వారందరూ కూడా జలసమాధి అయిపోయినప్పటికీ నోవాహును తన యొక్క కుటుంబం మాత్రమే రక్షించబడింది. ఈరోజు సమాజం గురించి నువ్వు ఆలోచన చేయవలసిన పనిలే. నీ భక్తి ఏంటో నీకు దేవుడు ఆల్రెడీ ఒక గమ్యము, ఒక గుడి చూపించి ఉన్నాడు కనుక ఆ గుడి మీదనే నీ ఫోకస్ ఉండాలి. ఆ ఫోకస్ అనేది ఉన్నప్పుడు దేవుడు నోవాహును రక్షించినట్లుగా, నోవాహు కుటుంబాన్ని రక్షించినట్లుగా ఇంకొక భాగంలో మా దేవుడు కీర్తన గ్రంథంలో చెప్పబడిన రీతిగా, ఏమండి, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీకు రాదు. ఎప్పుడు దేవుని యొక్క మాటకు విధేయత చూపించినప్పుడు. ఈరోజు మనం దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తున్నామా, లేదంటే ఎవరి మాటలకు విధేయత చూపిస్తున్నాం? ఏమండి, ఏ మాటలకు మనం విధేయత చూపిస్తున్నాం? దేవునికి తలుపు తెరిచామా? ఏమండి, దేవునికేనా మనం తలుపు తెరిచింది? లేదు, సమస్యలుగా. మన ఇంట్లో ఉన్నదేంటి? దేవుడు ఉంటే ఆశీర్వాదం, దేవుడు లేకపోతే సమస్యలు, శోధనలు, మనశ్శాంతి అనేది ఉండదు. ఒకరికి అన్నీ ఉంటాయి, చేతి నిండా డబ్బు ఉంటుంది, కానీ మనశ్శాంతి అనేది కారణము దేవుడికి చోటు ఉండదు. ఒకవేళ ఆ స్థితిలోని ఉన్నవా? ఆ స్థితిలోని ఉంటే కనుక దేవుడు చెప్తూ ఉన్నాడు, ముందు వాటికి కాదు చూడు. నీకు ఈ పని నిండా డబ్బు ఉండొచ్చేమో, కానీ దేవుడు లేకపోతే నీకు ఏమీ ఉండదు. ఎన్ని ఉన్నా అవి సున్నా. దేశయ్య లేకుంటే ఎన్ని ఉన్నా అది సున్నే. కాబట్టి దేవుని యొక్క మాటకు విధేయతగా ఉంటే కనుక దేవుడు కొంచెం ఉన్నా కూడా, ఏమండి, కొద్దిలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కొంచెం రూపాయి సంపాదించుకున్నది కూడా దానిలో తృప్తుంటుంది, కానీ దేవుడికి దూరంగా ఉంది, దేవుని మాట వినకుండా అసలు దేవుని సన్నిధి అక్కర్లేదు. దేవుడు చెప్పింది ఏంటి తెలుసండి? 6 దినాలు కష్టపడుతుంది, 7వ దినాన్ని కాదు. ఆ 7వ దినాన్ని ఆయన అమలిస్తారు.
రూపాయికి 2 రూపాయలు ఇస్తారు. 2 రూపాయలు వదిలేసి నేను వచ్చేనా, అవసరమైతే ఇంకెప్పుడైనా వెళ్తాను లేదు, ఇప్పుడు మాత్రం పని ఉన్నది కనుక ఈరోజు నేను దేవుని మాట విధేయత చూపించిన వాడవా, చూపించిన వాడవా? అప్పుడు చూపించలేదు. ఒకవేళ సంపాదించవచ్చు, రావచ్చు, అది నీ దగ్గర ఒకవేళ అది ఉన్నా కూడా ఏ రీతిగా వెళ్ళిపోతుందో కూడా తెలియదు. దేవుని యొక్క మాట విధేయత చూపిస్తే ఉన్న దానిలో నుంచి దేవుడికి తృప్తిని ఇస్తాడు. ఉన్న దానిలో నుంచి నీకు ఆ యొక్క ఏ లోటుపాట్లు లేకుండా దేవుడు పోషించగలడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరికి తలుపు తెరిచాం? ఎవరికి తలుపు తెరిచాం? దేవునికి తలుపు తెరిస్తే దేవుడు ఈ రోజు నుంచి మన యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఏమంటే ఒకసారి రిపీట్ చేసుకున్నట్లయితే కనుక, కుటుంబము దేవుని యొక్క ప్రణాళిక. కుటుంబము దేవుని యొక్క ప్రణాళిక. ఒక మనిషి విధేయత ఆ యొక్క తరాలన్నింటినీ కూడా దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడంటే, మీరు ఫలించండి, విస్తరించండి, భూమిని నిర్మించండి. అంటే ప్రేమ, ఆశీర్వాదము, మన యొక్క వంశం అనేది కొనసాగాలి. ఆ వంశం కొనసాగాలి అంటే కనుక దేవుని యొక్క మాటకు విధేయత చూపించాలి. అలాగ చూపించిన వాడు అబ్రహామును, ఇస్సాకును, యాకోబును, తర్వాత ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఆశీర్వదించిన వాడైనాడు తరతరాలుగా. అలాగే మనము ఈరోజు మన యొక్క కుటుంబం ఆశీర్వదించబడడానికి, మన వెనక తరాలు ఆశీర్వదించబడడానికి మనమే ఒక అబ్రహాం అవ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఏమవ్వాలండి? అబ్రహాం అవ్వాలి. మనం అబ్రహాం అవుతే కనుక మన వెనక వాళ్ళు, ఇప్పుడు చూడండి, కొంతమంది అంటారు మా పూర్వీకులు ఏమై ఉన్నారు కానీ వాళ్ళు ఏమి సంపాదించిన వాళ్ళనే ఇప్పుడు మేము ఎంత కష్టపడవలసి వస్తుంది అంటారా లేదా? ఆ మాట అనిపించుకోవసరం. ఎప్పుడండి? అబ్రహాములాగా దేవుడు అంటే మనం లేకపోయినా ఆ మాట అంటున్నారంటే కనుక వాళ్ళు ఏమీ సాధించలేదనే కదా. ఇప్పుడు మనము సాధించిన వారమైతే, అలా సాధించాలంటే దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తే దేవుడు అంచెలంచెలుగా అసలు కూడా లెక్కించలేని ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదం ఆగిపోవడానికి కారణం ఏంటి? పాపము క్షమించకపోవడము, ప్రార్థన లేకపోవడము. పాపము అది చిన్నదైనా పెద్దదైనా ఎవరు చేసినా ఒకరి వల్ల ఆ కుటుంబము నాశనం అవడానికి కారణమవుతుంది. ఒకవేళ అటువంటి ఏమైనా మన యొక్క జీవితంలో ఉంటే కనుక వాక్యం వల్ల మనము సరి చేసుకోవడానికి సిద్ధపడేవారుగా ఉండాలి. ఆజ్ఞానం చేశాడు, తన కుటుంబం అంతా కూడా అగ్నికి ఆగుతయింది. ఆశీర్వాదం ఎలా వస్తుంది? కొన్నేలి ప్రార్థన. ఎలా ప్రార్థన చేశాడు? ఒక్కడిగా ప్రార్థన చేయాలి, తన యొక్క కుటుంబం అంతా కూడా ప్రార్థన చేశారు. అలాగా అతని యొక్క కుటుంబం ఆశీర్వదించబడింది. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం వస్తుంది. దేవుని యొక్క మాటకు అనగా దేవుని యొక్క మాట శ్రద్ధగా వింటే కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా, లోపలున్నా బయట ఉన్నా, పొలం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, పట్టణం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదం అనేది వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని యొక్క మాటకు విధేయత చూపించాలి. అలాగ చేసిన వాడు నోవాహు ఎన్ని అపాయాలు వచ్చినా, అంటే ఆ యొక్క జల ప్రళయం వచ్చినా తాను తన యొక్క కుటుంబం కూడా రక్షించబడింది. ఈరోజు మన యొక్క తలుపు దేనికి తెలుస్తుంది? ఆ సమస్యనిక లేదంటే దేవుడికి తలుపు తెరుచుంటే కనుక దేవుడు మన యొక్క కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ సమస్యల వైపు, లోకం వైపు మనం తలుపు తెరుచుంటే కనుక లోకంలోని విషయాల వైపు ఆ ఆశీర్వాదాన్ని మనం ఎన్నటికీ కూడా పొందుకోలేము. ఈరోజు మనమందరం కూడా చిన్నగా దేవునికి తీర్మానం చేసుకోవాలి. యెహోషువ తీర్మానం చేసుకున్నాడు కదా. ఏమండి? యెహోషువ తీర్మానం చేసుకున్నాడు కదా. 24వ అధ్యాయం 15వ వచనంలో, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనంలో ఆయన తీర్మానం చేసుకున్నాడు. ఆయన సాటి చెప్పాడు సమాజంలో అందరి జనాంగం మధ్య, మీరు ఎవరిని సేవిస్తారో
సేవించాలి. నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. ఏమండి? నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. ఎబినేజరే 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 కాచితివే ఎబినేజరే ఎబినేజరే ఇన్నాళ్ళుగా కాచితివే. స్తోత్రం 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 అనుపాపల కాచితివే. స్తోత్రం 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 అనుపాపల కాచితివే. స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనమందరం కూడా దేవుని ముందు ఒక తీర్మానం చేసుకోవాలి. రోజు ఇప్పటి వరకు మన కుటుంబంలో ఏ శోధనలు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నా, ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నా, ప్రభువా ఇప్పటి వరకు నేను ఎక్కడో నేను వేటికి స్థానం ఇచ్చానో నీకు తెలుసు, నాకు తెలుసు. ఇక్కడి నుంచి ప్రభువా నా కుటుంబాన్ని చేతిలో పెడుతున్నాను. నా కుటుంబము ఆశీర్వదించబడడానికి నేను అబ్రహాము అని నీ మాటకు విధేయత చూపిస్తానయ్యా. ఒకవేళ నా కుటుంబంలో నేను కానీ నా యజమానుడు కానీ నా పిల్లలు కానీ పాపము చేసి నీ ఆశీర్వాదాన్ని కోల్పోతున్నామేమో ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కళ్ళు మూసుకుని ఎందుచేత దేవుని యొక్క ఆశీర్వాదం మేము పొందుకోలేకపోతున్నాం. ఇప్పుడు చూసినా మా యొక్క కుటుంబంలో సమస్యలైనా శోధనలైనా దీనంతటికీ కారణము పాల్గొన్న పాపమేనా? మా పాపము ఆయన ముఖమును మరుగు చేస్తుంటాయి. మీ పాపములు ఆయనకు మీకును అడ్డుగోడలుగా ఉన్నవని లేఖనంలో సెలవించిన రీతిగా మన పాపములు ఆయనకు అడ్డుగోడలుగా ఉన్నాయేమో. మనం ఎంత కేకలు వేస్తున్నా, ఎంతగా ప్రాధేయపడినా, ఎంతగా మరలిడినా మన ప్రార్థన దేవునికి వినబడట్లేదేమో. దానికి కారణము మన పాపమే ఉండొచ్చు. ఎందుకయ్యా ఈ శోధనలు, ఎందుకయ్యా ఈ సమస్యలు అని మనం కృంగిపోతున్నామేమో. ఒకసారి దేవుడిని అడుగుదాం. దేవుడి ముందు తీర్మానం చేసుకుంటాం. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. ప్రతి ఒక్కరు కూడా మన పరిస్థితి ఏంటో ఎరిగిన దేవుడు ఆయనకు మాత్రమే చెప్పుకుందాం. ఆయన క్షమించే దేవుడు, ఆయన నీ బాధల్లో నుంచి విడిపించే దేవుడు, ఆయన నీకు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, ఆయన నీ కుటుంబంలో శాంతిని సమాధానంతో నింపే దేవుడు కనుక ప్రతి ఒక్కరూ కూడా కొద్ది నిమిషాలు చివరి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో మన ఇంటికి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండవద్దు, సమయం వైపు చూడవద్దు. దేవుడు మనకి మన కుటుంబాన్ని ఆశీర్వదించే సమయం ఇప్పటి వరకు ఉన్న స్థితి ఒక ఎత్తైతే ఇక నుంచి ఈ రోజు నుంచి దేవుడు మన యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు కనుక ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రభువా నా కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నా పాపాలను నేను ఒప్పుకుంటున్నానయ్యా. నా పాపాలను క్షమించయ్యా. మా ఇంటిలో శాంతిని నింపయ్యా. మా ఇంటిని ఆశీర్వదించయ్యా. ఇప్పటి నుండి నేను నా కుటుంబము నిన్నే సేవిస్తామయ్యా అని ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని నేను చెప్పిన మాట చెప్పండి.
యేసయ్యా మా కుటుంబాన్ని చేతిలో పెడుతున్నామయ్యా, మా పాపాలను క్షమించండి అయ్యా. మేము శాంతి లేక సమాధానం లేకుంటున్నాము. మా ఇంట్లో శాంతి లేకయ్యా, మా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. ఇప్పటి నుంచి మా కుటుంబం, నేను నా కుటుంబము నిన్నే సేవిస్తామయ్యా, నిన్నే ఆరాధిస్తామయ్యా. ఆనాడు యెహోషువ తీసుకున్న నిర్ణయం ఈరోజు మేము తీసుకుంటున్నాం. మా కుటుంబాన్ని ఆశీర్వదించే, మాకున్న సమస్య నుంచి విడుదల కలిగి చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ఒకవేళ నువ్వు ప్రార్థించినట్లయితే ఈరోజు వచ్చిన ఇంట్లో శాంతి సమాధానం వస్తుంది. ఈరోజు నువ్వు ప్రార్థించినట్లయితే నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. ఈరోజు నువ్వు దేవుడిని అడిగినట్లయితే నీ కుటుంబంలో ఆరోగ్యం వస్తుంది. ఈరోజు